పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రార్థనా మీటింగ్ కొరకై దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 9:27 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 7:14 తగ్గించుకొని ప్రార్థన చేసిన వారు దేవుని వాక్యంలో ఉండి మనం చూడగలుగుతున్నాం. 1 సమూయేలు 1:10-11 అన్న ప్రార్థన చేసింది. ప్రార్థనకు ప్రతిఫలంగా ఆమె సంతానం పొందగలిగింది. తర్వాత ఆదికాండం 20:17 మరి ఫరో కొరకు అబ్రాహాము ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన కూడా సంతానం కలిగినట్టుగా మనం చూడగలుగుతాం. మరి ఆదికాండం 25:21 మరి దేవుని వాక్యంలో మరి ఇస్సాకు రిబకా కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలం. వారికి కూడా సంతానం అనుగ్రహింపబడినట్టుగా మనం చూడగలం. హిజ్కియా మరి యెషయా గ్రంథం 38:3 దేవుని వాక్యంలో రాయబడింది. హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మరి ఆయుష్ ఆయనకు పొడిగించబడినట్టుగా మనం చూడగలుగుతాం. తర్వాత ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 7:1 సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహించి వేసినట్టుగా మనం చూడాలి. 1 రాజులు 18:38 మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరి బలిపీఠము రాళ్ళు పశు మాంసమును దహించి అగ్ని వచ్చి ఆకాశం నుండి దహించి వేసినట్టుగా మనం చూడగలుగుతాం. లేవియాకాండం 6:19 ప్రార్థన ఎప్పుడు మండుచుండు ఉండవలనని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా మత్తయి సువార్త 26:41 మరి దేవుని వాక్యం రాయబడింది. సోదరులో ప్రవేశింపకుండా ఉండునట్లు తప్పించుకున్నట్టుకు ప్రార్థన చేయుడి అని సెలవిచ్చినాడు. మరి మత్తయి సువార్త 6:13 కూడా మరి మిమ్మురు శోధనలో నుండి మరి తప్పించినట్లు ప్రార్థన చేయడం దేవుని వాక్యం రావడం. చివరిదిగా యాకోబు రాసిన పత్రిక 5:17 మరి ఏలి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవలేదు. మరలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర నేను మరి ఆశ కలిగి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ప్రతిఫలం వస్తుందా లేదా అనేది మనం గ్రహించేవారు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.